శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం. ఈ గురువారం చాలా శుభోదయంగా, చాలా సంతోషంగా, మీరు శుభశాతం చాలా బాగుంది. అందువల్ల మీరు ఈరోజు వివాహ కార్యక్రమాలు ఉంటే దానికి సంపూర్ణ మద్దతు కలిగిస్తుంది. అలాగే సంతానం లేని వారికి ఈరోజు కోరుకున్న వారికి సంతానం మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు కానీ కుటుంబపరమైన కలహాలు ఇబ్బందులు ఉన్న వారికి కూడా ఈరోజు సంపూర్ణంగా శుభ ఫలితం ఎక్కువగా ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈరోజు పౌర్ణమి దినం చాలా శక్తివంతమైనది. శుక్ర నక్షత్రంలో వచ్చిన ఈ పౌర్ణమి తులారాశికి అదృష్ట యోగంగా ఉండబోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో శివాలయానికి వెళ్ళి దైవ దర్శనంలో దక్షిణామూర్తిని అనుగ్రహం పొందిన వారికి ప్రత్యేకమైన విషయాల్లో, ఆరోగ్య విషయాలలో మెరుగైన ఫలితం ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారి విషయాలలో ఖచ్చితంగా మంచి జాబ్లో చేరడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విద్యా లోపం ఉన్న, చదువుకు ఇబ్బందులు కలుగుకుంటున్న విద్యార్థులకి ఈరోజు చతుర్ముఖి రుద్రాక్ష గుర్తుపెట్టుకోండి, 4 ముఖాల రుద్రాక్ష ప్రతి ఒక్కరూ వాడండి. మంచి ఫలితం అనేది విద్యార్థులకి బలంగా ఇవ్వబోతుంది. అలాగే చాలామంది విద్య కోసం విదేశీయాలకు వెళ్ళి అక్కడ స్థిరపడి ఉన్నవారు, వాళ్ళకి విద్యలోనూ ఉద్యోగ రీతిగా కూడా కలిసి వచ్చే రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. అందువల్ల కుటుంబంలో ఈరోజు సంతోష వాతావరణం ఉంటుంది. చాలా చిరునవ్వుతో, ప్రేమతో కలిగిన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన దినం. వాళ్ళ చేస్తున్న వృత్తిపరమైన ఉద్యోగంలో పదవిని అలంకరించే రోజు వచ్చినట్లు గుర్తించాలి. అందువల్ల ప్రతి కార్మికుడికి పదవిని అలంకరించే రోజుగా ఈరోజు మొదలెట్టడం జరిగినది. అలాగే వ్యాపార రంగంలో స్థిరంగా లేకుండా చాలా బాధలు పడుతున్న వారికి ఖచ్చితంగా సహకారం అందించడానికి మీ స్నేహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధువర్గములు కానీ మీకు సహాయ తోడుగా ఉంటారు. ఎప్పుడైనా మీ అన్నదమ్ములు కూడా మీకు సహాయం ఉండడం వల్ల వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకొని ముందుకు పోవడానికి ప్రయత్నించండి. అలాగే స్త్రీలకు ఈరోజు ప్రత్యేకమైనది, చాలా సంతోషకరమైనది. కుటుంబం అంతా సంతోషంగా చిరునవ్వుతో ఉండగలుగుతారు. ఈరోజు సంపూర్ణ పౌర్ణమి. ఈ గురు పౌర్ణమిలో గురువులకి ప్రత్యేకంగా దైవ నమస్కారం చేస్తూ ముందుకు వెళ్ళాలి. గురువు యొక్క సూచనలు తీసుకోవాలి. తల్లిదండ్రులు సూచనలు తీసుకున్న వారి పిల్లలకి చాలా ఉన్నత పదవిని అలంకరిస్తారు. అలాగే గురువుల దగ్గర కూడా మనం తీసుకున్న ఆశీస్సులు మంచిగా జరగడానికి అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు శుభశాతం 100% ఉన్నది. శుభ కార్యక్రమాలే కాదు, వాహనాలు, ఆభరణాలు అన్నీ కూడా కొనుక్కోండి. ఈరోజు ప్రేమికులకి మంచి రోజు. మనసు నిండా ప్రేమ కలిగిన వ్యక్తులు చాలా సంతోషంగా వాళ్ళ ఆత్మీయయుతమైన మనుషులతో కలుసుకోవడం, మాట్లాడడానికి తహతహలాడుతూ ఈరోజు మాట్లాడండి. ఎటువంటి ఇబ్బందులు రాదు. చికాకు కలిగిన మీరే ప్రాయశ్చిత్తం ద్వారా మళ్ళీ ప్రయత్నం చేస్తూ వాళ్ళ మనసును నొప్పించకుండా ముందుకు అడుగులు వేయండి. సంతోషకరమైన జీవితానికి మానవ రూపంగా మనం పుట్టాం. మనం ఎప్పుడు సంతోషంగా ఉండలేక కొన్ని అనర్థాలతో, ఇబ్బందులతో, గొడవలతో, విద్వేషంతో ఉండగలుగుతున్నాం. అదన్నీ పక్కకు పెట్టడానికి మీ మనసు కారకుడిని మీరు సరి చేసుకోవలసిన అవసరం ఉన్నది. తులారాశి వారికి ఈరోజు క్లుప్తంగా సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు మంచి రోజు.